హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌడ సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, అసలు అన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అన్ని కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. రైతు 6 కాలం కష్టపడి పంట పండిస్తే పండించిన పంట దిగుబడి పెరగాలని ఎక్కువ పెట్టుబడి పెట్టి మోసపోతే ఆ రైతు పంటను ఎక్కువ ధరకు కొనాలని ఈ ప్రభుత్వం ఏదైనా జీవో విడుదల చేస్తుందా? కాంట్రాక్టు కార్మికులు వెట్టి చాకిరీ శ్రమ దోపిడికి గురవుతున్నప్పుడు కష్ట జీవులకు చెల్లించాల్సిన జీతం ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కార్మికుల మేలు కోసం జీవో ఇస్తుందా? తెలంగాణ కళాకారులు, గంగిలెద్దుల వాళ్ళు, పగటి వేషగాళ్ళు, చిందు భాగవతుల వాళ్ళు అంతరించిపోతున్న కళల కోసం ఈ ప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాలను బతికించేందుకు కొత్తగా జీవో విడుదల చేస్తుందా? మరి ఇలా ఇవ్వలేనప్పుడు వాడెవడో నా సినిమాకు పెట్టుబడి ఖర్చు పెరిగిందని ఆ నిర్మాతలకు బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇచ్చి టికెట్ రేట్లు పెంచుకోమని జీవో ఎట్లా ఇస్తుంది? ఇక్కడ ఏదో మతలబ్ దాగి ఉందనే అనుమానం కలుగుతుంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆడిన ఆటలో పాపం అమాయక ప్రజలు బలైపోతున్నారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఇక్కడ ఒక రైతు ఎక్కువ పెట్టుబడి పెట్టి నాణ్యమైన పంట తీద్దామని అంటే మరి సపరేట్ జీవోలు ఎందుకు రావు? దాని కూడా బెనిఫిట్ ఏమని ఇవ్వాలి కదా. ఎందుకు మరి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. పిఆర్ఎస్ లో ఉన్న సినిమాటోగ్రఫీ ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నట్టు లాలుచి రాజకీయాలు చేసుకుంటూ వెనకాల చేతులు మారినాయి కదా. ఇదేనా సినిమా వాళ్ళు? ఆదర్శంగా ఉండండి, కళాకారులు పాపం వాళ్ళనైతే ఆదర్శంగా ఉండండి. చూద్దాం. పుట్టెడు అప్పులు చేసిన పూటకు వెళ్ళని జనం ఉన్నారు అని చెప్పేసి ప్రత్యేకంగా సగ్నాల సుధాకర్ పటేల్ ఒక ప్రత్యేక వ్యాసం రాశాడు. 80 ఏండ్ల వడిలో పడబోతున్న స్వతంత్ర భారతావనిలో పాలకులు పుట్టెడు అప్పులు చేస్తూ పోతున్న పూటకు ఏళ్ళని జనంతో అప్పులతో పాటు సమాంతరంగా ప్రయాణిస్తూనే ఉన్నారు. పాలకులు వాళ్లకు ఓట్లు వేసిన ఓటర్లు సిగ్గుపడాలి. అయితే అభివృద్ధి జపంతో పాలకులు జాతి సంపదను తాకట్టు పెట్టి అప్పులు చేయడం తప్ప ప్రజలకు అభివృద్ధి మాత్రం ఎండమావిగానే తలపిస్తుందని చెప్పేసి సుధాకర్ పటేల్ అంటే ఎవరో కాదు, రోజు వ్యాసాలు రాస్తాడు, అద్భుతమైనటువంటి వ్యాసాలు రాస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజా సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ప్రజల సమస్యలను ఎక్కడి నుంచి ఎట్లా స్పృశిస్తే మంచిగా ఉంటుంది, తర్వాత ఎట్లా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఎట్లా సూచించాలి, అన్ని విషయాల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రోజుకో వ్యాసం రాయడం అంటే మామూలు విషయం కాదు. అన్నతో చదువుతాము వ్యాసాలు. ఇప్పుడు అసలు యాక్చువల్ విషయం ఏంటంటే కచ్చిరికాయలు ముచ్చట్లు రాస్తాడు, మళ్ళా రోజుకో వ్యాసం రాస్తాడు. రోజుకో వ్యాసానికి విషయం కావాలి, తర్వాత కచ్చిరికాయలు ముచ్చట్లకు విషయం కావాలి. ఇదంతా కూడా విషయం ఏంటంటే కొంతమంది వ్యాసాలు రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యాసాలు రాస్తూ ఉంటారు, అంటే మేధావులు మాత్రమే వ్యాసాలు రాస్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే ఈ వ్యాసాలు రాయడానికి ఒక వ్యాసం రాయాలంటే 15 రోజులు టైం తీసుకుంటారు ఎక్కువ శాతం. అయితే రోజుకో వ్యాసం రాయడం, తర్వాత రోజుకో కచ్చిరికాయలు ముచ్చట్లు రాయడం, తర్వాత ఇంకేమేమి రాస్తుండో ఏమేమి పేపర్ రాస్తుందో తెలియదు. నేను కూడా వ్యాసాలు రాసిన గతంలో వ్యాసాలు నేను కూడా గతంలో రాసిన వెలుగు పేపర్కి, తర్వాత కొన్ని పేపర్లకు నేను పత్రికలు రాసిన. కానీ వ్యాసాలు రాయడం అంత చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక పూర్తి డేటా తోటి ఇక్కడ చూడరు మీరు, నెంబర్లు ఎక్కడెక్కడ ఏం కథ, నెంబర్లు పతా కార్ఖానా ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి అట్లా రాయడం అంటే మామూలు విషయం కాదు. అన్న మాటల్లోనే కచ్చేరికాడి ముచ్చట్లు రండి, ఏం కాదు అట్లా. రామన్న సినిమా వాళ్ళు సీఎం రేవంత్ గట్టిగా అరుచుకుంటే నిజమే, సినిమా వాళ్ళు తీసే సినిమాలు ఏమైనా జనం చైతన్యం అయ్యేటివా ఏందే, అందుకే సీఎం అట్లా అరుచుకుండు అన్నగా. పుష్ప సినిమా హీరో పెద్ద తోపు సినిమా తీసినట్టు తోపు హీరోలాగా బిల్డప్ కొట్టుడు తెలంగాణ జనం దోషితోని దుమ్మెత్తి పోసిరి. మరే తమ్మి సినిమాకు వచ్చినోడు నిమ్మతంగా టాక్సీలకు పోయి సినిమా చూసిపోతే ఓ నిండుపానం పోయేది కాదుగా, ఓ బిడ్డ సాగు బతుకుల్లో పోరాటం చేసేది కాదు, ఓ నిండు కుటుంబం ఆవేదనకు గురయ్యేది కాదు. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించలేదు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఇలానే మానవత్వం లేకుండా ఉంటారా? మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. ఎంత విచిత్రం తమ్మి. ఇంకో ముచ్చట విన్నావు ఏందన్న? ఆ ముచ్చట చెప్తా ఇను. మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంధ్యా థియేటర్లో ప్రమాదంలో మరణించిన రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయూత. ధైర్యం కోల్పోవద్దని మేమున్నామంటూ భరోసా. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కులు రేవంత్ కుటుంబానికి అందించారు. శ్రీతేజ్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రేవతి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం పుష్ప హీరో సిగ్గుపడాలి.
అన్న ఈయన ఇంకో ముచ్చట వినాలి. అల్లు అర్జున్ ఏమైనా తీస్మార్కానా అనుకుంటున్నాడా? అసలు అల్లు అర్జున్కి తెలంగాణ ఆధార్ కార్డు ఉందా? పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు. నీకు ఎందుకు చెప్పాలి? నువ్వు ఏమన్నా తీస్మార్కాను అనుకుంటున్నావా? నువ్వు మామూలు పౌరుడివి. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా, తెలంగాణలో ఎక్కడ ఉందో నీకు తెలియదు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి? తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు. ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి అనడం గమనార్హం. ఇది సకినాల సుధాకర్ పటేల్ సకినాల సుధాకర్ పటేల్ రెగ్యులర్ గా ఆయనే రాస్తాడు, కచ్చిరికాడు ముచ్చట రాస్తాడు. తర్వాత ఇక్కడ వ్యాసం కూడా మనం రోజుకో వ్యాసాన్ని చూస్తాం, రోజుకో కచ్చిరికాడు ముచ్చట చూస్తాం. అన్ననే రాస్తాడు, ఒక్కొక్క డిఫరెంట్ అద్భుతంగా రాస్తాడు. ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లేకపోతే మొత్తం కంట్రీ చేస్తాడే కంట్రీ చేయండి. ఇది కచ్చిరికాడు ముచ్చట్లు. ఇక ది వాయిస్ ఆఫ్ తెలంగాణ తీన్మాన్ మల్లన్న మల్లన్నది ఆరాటం కాదు, ప్రజల సమస్యలపై పోరాటం. శ్రీకాంత్ మలయాళ రాసిన్లు తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను పరిశీలించి విశ్లేషించి ధైర్యాన్ని కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా చెప్పిన దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ నిరంకుశ పాలన, అవినీతి, అరాచకాల పోకడలను ఎంత బలంగా ప్రశ్నిస్తే కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడానికి కారణమైంది అందరికీ తెలిసింది. ఆ ప్రశ్న తీన్మార్ మల్లన్న విషయం, ఆ విలువలు, ఆ ధైర్యమే క్యూ న్యూస్ ఛానల్ ది వాయిస్ ఆఫ్ తెలంగాణ ఒక చిన్న సెల్ ఫోన్ లో లైవ్ మొదలు పెట్టి అవినీతి రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేసి ప్రజల తరఫున చిన్న ఆధారం ఉన్న వాళ్ళకి అండగా నిలిచిన తాను అలా ప్రజల్లోకి ఒక్కడిగా వచ్చి లక్షలాది గుండెలకు దగ్గరై ప్రజల సంక్షేమం ముఖ్యమని తనకంటూ ఒక టీంను తయారు చేసి ప్రజలకు మేలు చేసే పనులకు మాత్రమే చేపట్టి ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కై నిలిచాడు తీన్మాన్ మల్లన్న. ఇట్లా మలయాళ శ్రీకాంత్ బాగా రాసిండు. సందర్భం, ఊరి పేరు కూడా మలయాళే. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని ఏబి టీంలు. ఏబి టీం అంటే అది అదే అన్నట్టు. పున్న కైలాస్ నేత, జనరల్ సెక్రటరీ టిపిసిసి. ఇక సందర్భం అని చెప్పేసి ఒకప్పుడు అంబేద్కర్ పేరు పలకాలంటే తలవాలంటే సంకోచించేవాళ్ళు. ఇప్పటికీ అక్కడక్కడ ఉన్న జెలసీగా ఫీల్ అయ్యి ఈగో అడ్డొచ్చి మోహన్ చాటేస్తున్న సందర్భానుసారం స్మరించుకోవడం తప్పడం లేదని కొన్ని వర్గాలు స్మరించుకోవడం, అన్ని వర్గాలు మాత్రం స్మరించుకుంటారు. కొన్ని అంటే వాళ్ళ మహనీయుడు, ప్రపంచ మేధావి ఆయన అంబేద్కర్. ఇచ్చంతరం చూద్దాం. నీవు ఆ ఆకాశం నుంచి ఊడిపడ్డావా, నీకో న్యాయం మాకో న్యాయం ఉండదు సారు. సినిమా వాళ్ళు స్పెషల్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఖానాపూర్ రేంజ్ లో మహావృక్షాల కనుమరుగు. అయితే ఆ గొడ్డళ్లకు పదును పెడుతున్న కలప స్మగ్లర్లంట, మొత్తం పెద్ద పెద్ద చెట్లు. పుష్ప 2 సినిమా చూసిలేమో మరి కావచ్చు మరి. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, మెను పాటించడం లేదని ఇద్దరు హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు వివరణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఆదేశం. మంచి పని చేసింది సార్. ఇక మంచిర్యాలలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక రాముడు అందరికీ ఆదర్శం, రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ముస్లిం సోదరులు 10 లక్షల విరాళం అందిస్తామని. సోదరులు రాముడి గుడికి అట్లా ఇవ్వడం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. మండలంలోని ఇంద్రారం గ్రామంలో శ్రీరామ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి పనులు ప్రారంభించారు. ఆదివారం గ్రామానికి చెందినటువంటి ఎండి ఫయాజుద్దీన్ గ్రామ ప్రజల సహకారంతో పండితుల చేత ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుగుణాలను అందరి ఆచరించాలన్నారు. గొప్ప విషయం ఇది. పేదల పెళ్లిది గడ్డం వెంకటస్వామి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కాక 10వ వర్ధంతి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి. మందమారి నుంచి ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. గుప్తా ఎత్తిపోతల పథకం నుంచి 135 క్యూసెక్కుల నీటి విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిలిచిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు జక్రాన్పల్లిలో. ఇటు మంత్రి సమీక్ష, అటు లిఫ్ట్ మురాయింపంట. ఇది కూడా జక్రాన్పల్లికి సంబంధించి భాషా పండితుల సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేస్తున్నారు. 7 లక్షలకు 3 కిలోల బంగారం అంట. నకిలీ బంగారం విక్రయించి బురిడికి మోసపోయినటువంటి మాజీ ఉప సర్పంచ్ అంట. ఏదైనా కానీ మోసపోతారండి. ఆయన ఓడిస్తారు, తక్కువ ధరకు ఎందుకు ఇస్తారు? ఎందుకు అట్లా నమ్ముతారు మీరు? నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సీఎం కు ఎమ్మెల్యే ధన్పాల్ వినతి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పట్టవా, హోదాకు తగిన వేతనం లేదు, కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. నెరవేర్చే అవకాశం మార్నింగ్ న్యూస్ లో కూడా లైవ్ లో తీసుకున్నాం. ఆ కేజీబీవీ విద్యార్థులకు విద్యను అందించాలి. పీడీఎస్యూ ఆందోళన చేస్తా ఉంది వీణవంక నుంచి. ఇక ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా
గెలిస్తే తోటి సంఘాలు ఓటు ఓరుస్తలేరంట. ఎన్నికలు వద్దన్న వారు విమర్శలు చేసే నైతిక హక్కు లేదు. సింగరేణికి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. RG1 జనరల్ బాడీ సమావేశంలో AITUC డిమాండ్ చేస్తుంది. గోదావరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ విగ్రహాల ఏర్పాటు. కరీంనగర్లో సన్నాహక సమావేశం విజయవంతం. జనవరి 31న నగరంలో ప్రతిష్టాపన కార్యాచరణ. కరీంనగర్ మా అమ్మా నాన్నలను రెగ్యులరైజ్ చేయండి. కుటుంబ సభ్యుల పిల్లలతో కలిసి SSA ఉద్యోగులు నిరసన చెప్తా ఉన్నారు. ఏది ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. BHEL సెకండరీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 1979 బ్యాచ్ లో ఒకరుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు. 1979 చదువుకున్నట్టు వాళ్ళు. VRY వ్యవస్థ మళ్ళీ ఏర్పాటు చేయాలి. ఇక TGTA రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధా డిమాండ్ చేస్తా ఉన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రమేష్ పాక. ఇక తెలంగాణ TGRSA రాష్ట్ర అధ్యక్షుడు బి రామరెడ్డి అంటున్నాడు. TGTA ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ఎన్నిక. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో TGTA ఏర్పాటు చేసిరట. ఇక ఉపాధి హామీ పథకంపై ప్రజా దర్బార్. సామాజిక తనిఖీలో వెలువడిన వైనం. 42,200 రికవరీ, 29,000 జరిమానా ఆందోళన. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆత్మీయ సమ్మేళనం జరిగిందంట. బంజారా బిడ్డలారా, మీరు భాషను మర్చిపోకూరి, మీ భాషను మీకు పిల్లలకు అందించుండ్రి. ఇక ఇస్నాపూర్ వద్ద అక్క తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి. దారుణం అసలు. ఇస్నాపూర్ నాట్ ఇస్తాపూర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో క్రీడా పోటీలంట. గెలుపొందిన వారికి బహుమతులు అందజేత. ఇక వసూళ్ల విద్యుత్ అధికారిపై చర్యలు ఉండవా? బోర్ డీడీ కడతామంటూ పైసలు వసూలు చేసిందంట. మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక చక్రంపల్లిలో మండలం నాగిల్లా చక్రంపల్లిలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున ఉత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మీ సేవలు బేష్. సమర్థవంతంగా సభ నిర్వహణ, సభ హుందాతనాన్ని నిలబెట్టారు. స్పీకర్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ అద్భుతంగా మంచి సభా నిర్వహణ చేస్తా ఉన్నాడు. తర్వాత నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా వివాదాలు రాకుండా ఎక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా కొంతమంది అటు ఇటు మాట్లాడినా గానీ స్పీకర్ పెద్ద మనసు చేసుకుని మంచిగా సక్రమంగా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. మంచిగా 7 రోజుల పాటు సమర్థంగా నిర్వహించిన చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ కోసం కష్టపడతా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడు వేస్తారు? పెద్ద మనిషి మరి షేర్లింగంపల్లిలో అనిల్ కుమార్. దేశమంతా శాంతి మార్గంలో నడవాలి. చేవెళ్ళ కార్మెల్ ప్రార్థనా మందిరంలో ఘనంగా మేరీ క్రిస్మస్ వేడుకలంట. బీజేపీ కులాల మధ్య చిచ్చు పెట్టి తమాషాలు చూస్తుంది చేవెళ్ళ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పమెన భీంభరత్. ఇది ఇట్లా ఉంటే రోడ్డున పడ్డ సూపర్ మ్యాక్స్ ఫ్యాక్టరీ కార్మికులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గడు కుత్బుల. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వామ్మో బిర్యానీలో బ్రేడ్ అంట. షాక్ అయిన కస్టమర్. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపం. ఆదమర్చి తింటే ప్రాణాలు హరి అంట. ఇక ఆదర్శ బార్ అండ్ రెస్టారెంట్ లో ఘటన. తక్షణమే చర్యలు తీసుకోవాలంటారు వినియోగదారులు. వాడు మందు తాగి వండినేమో. రెస్టారెంట్ కూడా బార్ అండ్ రెస్టారెంటే. వాడు మందు తాగి వండిలా. మరి మనోళ్ళు కూడా పొరపాటున లోపల వేసుకున్నారు అనుకో, గతం అయ్యేటోళ్ళు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బొట్టు కరువు అంట. స్వీకరించడానికి తీర్థ ప్రసాదం లభించిన వైన బొట్టు అందుబాటులో లేదని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇరుముడితో శబరిమలై బయలుదేరిన స్వాములు. రాజేంద్ర నగర్ లో సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం. యువత ఆ క్రీడల్లో ముందంజలో ఉండాలి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గణేష్. గజానికో గుంత ప్రమాదాల బారిన ప్రజలు. నడ్డి విరుగుతున్నా పట్టింపేది. రహదారుల మరమ్మతులు చేపట్టని R&B అధికారులంట. తక్షణమే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి జాగీర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంబీసీల స్థితిగతులపై సభలో చర్చించండి. జాతీయ ఎంబీసీ DNT సంక్షేమ సంఘం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఉమ్మడి పాలమూరు. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఎన్నం అంటా ఉన్నాడు. ఇక యేసు చూపిన శాంతి మార్గంలో నడుచుకుందాం. ఎమ్మెల్యే అనిరుద్. క్రిస్టియన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు. ఇక లక్ష్యం వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలి. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా PV రావు 19వ వర్ధంతి వేడుకలు చేసి. గోవర్ధనగిరి గ్రామంలో 2 మోటార్లు చోరీ అయిన విపణగలలో KTR ను అరెస్ట్ చేయాలి. 55 కోట్లు విదేశాలకు అక్రమంగా తరలించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిరియాల శ్రీనివాస్ రెడ్డి. గ్యాస్ గోదాంలో సిలిండర్ పేలి కార్మికుడు మృతి. మరో 2 తీవ్ర గాయాలని ఆసుపత్రికి తరలింపు. మహబూబ్ నగర్ కు సంబంధించి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. అనంతగిరి VBK పై చర్యలు తీసుకోండి. రాత్రి సమయంలో మీటింగ్ అంటూ హుకుం. ఇక లోన్ కావాలంటే రాత్రి సమయంలో రావాల్సిందే, లేకుంటే ఫైల్ ముందుకు కదలదంట అని బెదిరింపులు. అతనిని తొలగించి మహిళా
వీబీకే నియమించాలని చెప్పేసి పొదుపు సంఘం మహిళలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాదురా నాయన, మీకు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా టైం దొరుకుతలేదు. ఆడవాళ్ళని రాత్రిపూట రమ్మంటుంటా, వీడిని తోలు తీయాలి. సిగ్గుశారం ఉండాలి కదా కొంచెమైనా. ఇక కలెక్టరేట్ లో అధికారికంగా జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు, చిత్రపటానికి నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్ పి రాంబాబు. ఇక స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించిన బాల్యమిత్రుడంట. ప్రజాపాలనలో పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే, మోడల్ కాలనీకి ఆద్యుడు మంత్రి ఉత్తమే. టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఎండి అజిత్ పాషా. ఈ ఉత్తమమే గానీ ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నారంట, జర చూడండి. నూతన అంబులెన్స్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కేతేపల్లి, కట్టంగూరు మండలాలకు 108 అంబులెన్స్లు తీసుకొచ్చిండ్రు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పంచాయతీ పోరుకు మొదలైన ప్రక్రియ, నూతన రిజర్వేషన్లోనే ఎన్నికల నిర్వహణ, త్వరలోనే బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు చర్యలు, అన్ని వివరాలు 25లోగా టీపోల్లో నమోదు. ఇక 12 మంది జిల్లా నోడల్ అధికారులు నియమించిన కలెక్టర్ రిజ్వాన్ పాషా షేఖ్. గడ్డం వెంకటస్వామి సేవలు, గడ్డం వెంకటస్వామి చేసిన సేవలు ఎనలేనివి. తొర్రూరు డిప్యూటీ తహసీల్దార్ ఉప్పల నర్సయ్య ఘనంగా గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. ఇక కార్మికుల జోలికి వస్తే కాలగర్భంలో కలిపేస్తాం, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే కార్మిక భవనానికి శంకుస్థాపన చేయాలి, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వరరావు అంటున్నాడు. వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ హన్మకొండలో జరిగింది. సిపిఐ శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయండి, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు చూసుకుంటే మదిరలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఆ సభలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. ఇక భూభారతి చట్టానికి రైతుల మద్దతు, రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ప్రజాప్రభుత్వం నేలకొండపల్లిలో ఘనంగా పాలాభిషేకం చేసిండ్రు. ఇక కొత్తగూడెంలో మద్యం సిండికేట్లు, నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల దందా, రోడ్లపైనే మద్యం విక్రయాలు, అధికారుల చర్యలు శూన్యం. నిరుపేదలకు లయన్స్ క్లబ్ అండ, ఎక్కడైనా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని నిరుపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ అండగా నిలిచింది. లబ్ధి పొందిన నిరుపేదలు మాట్లాడుతూ పేదరికంతో నలుగుతున్నటువంటి వాళ్ళకు లయన్స్ క్లబ్ ఎక్కడున్నా కానీ మంచి సేవలు చేస్తారు. సో స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఇక సలార్ 2లో నేనేంటో చూపిస్తా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటా ఉన్నాడు. ఆసియా కప్ మనదే, అండర్ 19లో బంగ్లాపై ఘన విజయం సాధించిండ్రు మన అమ్మాయిలు. ఇక చిచ్చర పిడుగు వైభవ్ అంట, 13 ఏళ్లకే వన్డే మ్యాచ్ ఆడిన సూర్యవంశీ 25 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిండు. గ్రేట్ అంటే గ్రేట్. 13 సంవత్సరాలుగా బీహార్ కు చెందిన ఏం పేరు, వైభవ్ గ్రేట్. రోహిత్ అదొక్కటే మార్గం అంటే రవిశాస్త్రి చేస్తున్న జెర్సీ నెంబర్ 99 ని మిస్ కాబోతున్నాం, అశ్విన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు. అరే అశ్విన్ పై ఏదో టార్చర్ పెట్టి. ఇక మూవీ వార్తలు చూసుకుంటే బికినీ ఫోటోలతో వణుకు పుట్టిస్తున్న వేదిక. బికినీ ఫోటోలు వేసుకుంటే వేదిక అయింది. పుట్టి డ్రెస్ లో జాన్వీ కపూర్, డ్రెస్ కాస్ట్ 7 లక్షల పైమాటండి. డ్రెస్ 7 లక్షల డ్రెస్ మంచిగా ఉన్నది. ఏం పెట్టిన బంగారమా పూతల. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ డ్రాగన్ అంట. ఏమేనా వేదిక ఏమేం సినిమా, బాణం, విజయదశమి, దూరంగా డ్రెస్లే కనిపిస్తలేవు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ డ్రాగన్. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి. క్యూ న్యూస్ అండ్ మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సురషన్, కెమెరామెన్ భరత్. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,